నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం అసెంబ్లీలో బేడీలతో బీఆర్ఎస్ నిరసన నల్ల చొక్కాలు ధరించి నినాదాలు జమిలి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం వాడివేడిగా సాగుతున్న చర్చలు మంగళగిరికి చేరుకున్న రాష్ట్రపతి స్వాగతం పలికిన సీఎం డిప్యూటీ సీఎం నిర్మల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఆసుపత్రిలో చేరిన పలువురు విద్యార్థులు ఒకే దేశం ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్లు ఇవాళ లోక్సభ ముందుకు వెళ్ళింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. విస్తృత సంప్రదింపులు జరిపేందుకు గాను పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి కమిటీకి ఈ బిల్లును సిఫారసు చేయాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మేఘ్వాల్ కోరారు. एक दो मिनट बोलने की इजाजत दे रहा हूं। क्यों मैं कई माननीय सदस्यों के इस विषय पर नोटिस प्राप्त हुए हैं। पूर्व में भी ये परंपरा रही है और वक्फ संशोधन विधेयक के समय भी और 1979 के टाइम भी 1981 के टाइम भी 1986 के टाइम भी अलग अलग संविधान संशोधन भी और अन्य विधेयक के समय भी दलों के प्रमुख नेताओं को इस विषय पर अपने विचार व्यक्त करने के लिए परंपरा पूर्व में रही है। तो मेरा आग्रह रहेगा कि जो दल के नेता हैं वो अपनी बात को संक्षिप्त में रखें। जब बिल विधेयक आएगा उस समय आप डिटेल में चर्चा कर सकते हैं। श्री अर्जुन राम मेघवाल जी। Thank you, Honorable Speaker, sir. With your permission, I beg to move for leave to introduce the Constitution 129th Amendment Bill 2024, further to amend the Constitution of India. ये आइटम नंबर 18 में है और आइटम नंबर 19 में जैसे आपने कहा Honorable Speaker, sir, with your permission, I wish to move for leave to introduce the Union Territories Laws Amendment Bill 2024, further to amend the Government of Union Territories Act 1963, the Government of National Capital Territory of Delhi Act 1991, and the Jammu and Kashmir Reorganization Act 2019. ये मैं आपकी अनुमति से आपसे लीव मांग रहा हूं। थैंक यू सर। आपको मैं दूंगा। It's not proper and सेपरेट होगा, सेपरेट हो डिस्कशन होगा सर। allot me the time for only one person leaders, okay, but a constitution amendment bill drastically changing the electoral process of our country. मैं कई माननीय सदस्यों के इस विषय पर नोटिस प्राप्त हुए हैं। पूर्व में भी ये परंपरा रही है और वक्फ संशोधन विधेयक के समय भी और 1979 के टाइम भी 1981 के टाइम भी 1986 के टाइम भी अलग अलग संविधान संशोधन भी और अन्य विधेयक के समय भी दलों के प्रमुख नेताओं को इस विषय पर ఇక ఎంపీల సంఖ్య ఆధారంగా ఆయా పార్టీలకు ఈ కమిటీలో చోటు కల్పించనున్నారు. ఏ పార్టీ తరపున ఎంతమంది సభ్యులు ఉంటారో స్పీకర్ సాయంత్రానికి ప్రకటించనున్నారు. అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నుంచి కమిటీ చైర్మన్ ఉండనున్నారు. కమిటీలో ఉండేందుకు ఎంపీల పేర్లను ఇవాళే ప్రతిపాదించాలని రాజకీయ పార్టీలను స్పీకర్ కోరనున్నారు. ప్రాథమికంగా ఈ కమిటీ కాలపరిమితి 90 రోజులు విధించనున్నారు. తర్వాత ఈ గడువును పొడిగించే అవకాశం ఉంది.
కాగా జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు 32 రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ కమిటీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి మన దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది. ఇక లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. జమిలీ బిల్లు గట్టెక్కాలంటే లోక్సభలో 542 అంటే 2/3 మెజార్టీ అవసరం ఉంటుంది. ఇకపోతే ఎన్డీఏ బలం 293 కాగా ఇండియా బలం 234. జమిలీ బిల్లు పాస్ కావాలంటే 361 మంది సభ్యులు మద్దతు ఇవ్వాలి. ఈ జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డిఎంకే పార్టీలు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమై డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ జమిలీ బిల్లు గురించి ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో దాన్ని అమలు చేస్తారా, అమలు చేయరా, దానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన ఇండియా కూటమి దానికి ఒప్పుకుంటారా లేదా అనేది ఒక డైలమాగా నెలకొంది. ఈరోజు పార్లమెంటు సమావేశాలలో జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అయితే ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని 129వ సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగ సవరణను ప్రతిపాదించింది కేంద్రం. ఇక ఈ నేపథ్యంలో దీన్ని ఉమ్మడి కమిటీకి సిఫార్సు చేశారు మేఘ్వాల్. అయితే ఈ బిల్లు పాస్ కావాలంటే 361 మంది అంటే 2/3 వంతు సభ్యుల అంగీకారం అయితే కావాలి. ప్రస్తుతానికైతే 542 మంది సభ్యులతోటి కూడుకున్నటువంటి పార్లమెంట్లో 2/3 వంతు సభ్యుల మద్దతు అయితే కావాలి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సభ్యుల సంఖ్య 293 గాను, అలాగే ఇండియా కూటమికి సంబంధించి 236 గాను ఉంది. ఇక ఈ నేపథ్యంలో
బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది మాత్రం ఒక సంశయంగా మారింది. ఇక ఈ బిల్లుకు సంబంధించి జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ అయితే ఇండియా కూటమి అయితే దీన్ని వ్యతిరేకిస్తూ వస్తూనే ఉంది. ఇక ఈ బిల్లు కోసం అయితే కాంగ్రెస్ సభ్యులు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నట్లయితే నిష్పక్షపాతంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది మొత్తం తెలియనుంది. ఇక దీని గురించి ఏదైతే ఒక కమిటీని అయితే వేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కమిటీకి సంబంధించి సభ్యుల పేర్లను స్పీకర్ అయితే సిఫారసు చేయాలంటే అయితే చెప్పారు. ఇక మెజార్టీ సభ్యులు ఎన్డీఏకే ఉన్నారు కాబట్టి ఈ కమిటీ యొక్క చైర్మన్ ఎన్డీఏకి సంబంధించి ఉండే అవకాశం ఉంది. ఇక పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ಹಿಂದಿ ಮತ್ತು ಇಂಗ್ಲಿಷ್ ಎರಡರ ಮೊದಲು ಆಟೋಮ್ಯಾಟ್ ಸ್ವಯಂಚಾಲಿತ ಮತ ದಾಖಲೆ ವ್ಯವಸ್ಥೆಯ ಕುರಿತು ನಿಮ್ಮ ಗಮನವನ್ನು ಸೆಳೆಯುತ್ತಿದ್ದೇನೆ. ಮೊದಲು ಪ್ರತಿ ಸದಸ್ಯರು ಕೂಡ ತಮ್ಮ ಸಂಬಂಧ ಮಾನ್ಯ ಸದಸ್ಯರು ಈಗ ಡಿವಿಷನ್ ಎಂದು ಹೇಳಿದಾಗ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి మన దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది. ఇక లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. జమిలీ బిల్లు గట్టెక్కాలంటే లోక్సభలో 542 అంటే 2/3 మెజార్టీ అవసరం ఉంటుంది. ఇకపోతే ఎన్డీఏ బలం 293 కాగా ఇండియా కూటమి బలం 234. జమిలీ బిల్లు పాస్ కావాలంటే 361 మంది సభ్యుల మద్దతు ఇవ్వాలి. ఈ జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డిఎంకే పార్టీలు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమై డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో జమిలీ బిల్లుకు సంబంధించి యొక్క ప్రస్తావన అయితే లోక్సభలో ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తోంది. లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్లరంగు చొక్కాలు ధరించి చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా శాసన మండలి సభ్యులు కూడా మండలిలో నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
అంతకుముందు పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణ, రైతుల అరెస్టుపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ అంశాలపై సభలో చర్చించడానికి అనుమతించాలంటూ స్పీకర్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వాయిదా తీర్మానం అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో పోలీసు గౌరవవందన స్వీకరించిన అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి ఎయిమ్స్కు రాష్ట్రపతి బయలుదేరి వెళ్లారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విద్యా సంస్థ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి మైనార్టీ స్కూల్లో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. పలువురు విద్యార్థులు కడుపు నొప్పితో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. చికిత్స నిమిత్తం వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. क्लास स्टडी इंग्लिश नंबर क्लास में तो रात में पेट में दर्द वो भी खाया था पेट में दुख रहा था तो सीरियस हो कितने जन हो? बहुत जन तुम्हारे पास पेट में दुख रहा मोशन से कब से? रात से तो रात में नहीं बोला ना स्कूल में नहीं बोला सारा तुम्हारा? दो रात में 1 बजे उठा 1 बजे से शुरू हुआ रात में. డైలీ హాస్పిటల్కి మేము పిల్లలు తీసుకొస్తూ ఉంటాం. దానిలో భాగంగానే ఒక 4 పిల్లలకు తీసుకొచ్చినాం. వాళ్ళకు దగ్గు, సర్ది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండే. ఈ ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా తీసుకొచ్చిన 4 పిల్లలు ఇక్కడ కూడా చూసుకోవాల్సింది. అంతకుమించి ఏం లేదు సార్. వాళ్ళు కడుపు నొప్పి వాంతులు అవుతుందని చెప్తున్నారు మరి పిల్లలు. అదే కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చినాం. 4 తీసుకొచ్చినాం. అంటే వాళ్ళతో ఓకే సార్, నో ప్రాబ్లం. क्लास स्टडी इंग्लिश नंबर क्लास में तो रात में पेट में दर्द वो भी खाया था पेट में दुख रहा. లగచర్ల రైతులను అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్లో నిరసన తెలిపారు. రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు హాజరయ్యారు. మరి లగచర్లలో రైతులకు బేడీ లేచి రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపుగా ప్రవర్తిస్తున్నాడు. ప్రజలందరూ చూస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇంత కష్టపడి తీసుకొచ్చింది మరి రైతులకు సంఖ్యలు వేయడానిక? రైతులు ఆపదలో ఉంటే వాళ్ళకు సంఖ్యలు వేయడమే కాకుండా వాళ్ళకు అనారోగ్యంగా ఉంటే వాళ్ళని హాస్పిటల్లో కూడా తీసుకుపోయి సంఖ్యలతోటి వాళ్ళని నిర్బంధించడం జరిగింది. మరి ప్రజలందరూ చూస్తున్నారు. మరి దళితులంటే ఈ ప్రభుత్వానికి అంత చిన్న చూప, మరి గిరిజనులంటే
ఈ ప్రభుత్వానికి మరి పట్టించుకోరా, ఈ ముఖ్యమంత్రి పట్టించుకోరా, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టించుకోరా? మరి రైతులను ఇంత హీనంగా చూస్తున్న పరిస్థితి ఏందో తెలియజేయాలి అందరికీ. ముఖ్యంగా మరి లగచెర్లలో పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాండ్లను, వాళ్ళ భూములను తీసుకొని ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బామ్మర్ది కానీ, అల్లుని కానీ, అన్న కానీ వాళ్ళందరూ కూడా ఫ్యామిలీకి మరి ఫార్మా కంపెనీ పేరు మీద వాళ్ళకి ఇవ్వాలని చూశారు. రైతులు ఇదేంది న్యాయం అని చెప్పి వాళ్ళు గట్టిగా అడిగితే వీళ్ళు తిరగబడ్డారు అని చెప్పి కేసులు పెట్టి అక్రమంగా మరి వాళ్ళను చిత్రహింసలు చేస్తున్నారు. మరి అందరూ తెలిసిన విషయమే, ఈ ముఖ్యమంత్రి కక్ష సాధింపు ధోరణితోటి మరి బీఆర్ఎస్ నాయకులను కూడా, ముఖ్యంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మరి ఎమ్మెల్యేలను, నాయకులను ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే ప్రజల దిక్కుంటారో వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని చెప్పి భయప్రాంతరం చేసుకుంటూ బాంబులు వేలుతాయి, ఇంకేదో అవుతాయని చెప్పి ప్రజలను భయప్రాంతరం చేస్తున్నారు. అట్లే బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయప్రాంతరం చేస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గౌరవ కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేసినో అందరికి తెలిసే విషయమే. అమిత్ షా పర్యటనలో భాగంగా 13 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. పేలుడు పదార్థాలతో విస్ఫోటనం సృష్టించాలనుకున్న మావోల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సుక్మా జిల్లాలోని చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముక్రం నాలా వద్ద ఈ ఘటన జరిగింది. किया गया है। इनके पास से विस्फोटक सामग्री जिसमें जिलेटिन रॉड, टिफिन बम बरामद किया गया है और इसमें थाना चिंतलनार में अपराध क्रमांक 22/24 और 3-4 विस्फोटक अधिनियम के तहत अपराध का निवर्त करके इनको न्यायिक रिमांड दी जाएगी। ये ज्यादातर सक्रिय चिंतलनार इलाके में पुराने गाँव में भी उनका सहयोग के माध्यम से पहले भी हुई है और इसको पूछताछ में आगे कुछ घटनाओं में मैंने स्वीकार किया है। इसमें आगे భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి 2,50,000 రూపాయల విలువ గల 35 గ్రాముల బంగారు హారాన్ని గుంటూరుకు చెందిన పదర్తి బ్రదర్స్ సమర్పించారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు తమ కానుకను శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో ఆలయ అధికారులకు అందజేశారు. భద్రాద్రి సన్నిధిలో శ్రీరామ పునర్వసు రామదీక్షలు అత్యంత భక్తి శ్రద్ధలతో విరమించారు. 21 రోజుల పాటు చేపట్టిన ఈ దీక్షలు ఇవాల్టితో పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. वस्त्रादि
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.